అందరూ కలిపి శివస్వరూపమే, ఉన్నది ఒక్కటే. శివుడు వినా వేరొకటి లేదు. అయినప్పుడు పరశురాముడెవరు, రాముడెవరు? ఇద్దరూ ఒకటే. అంటే భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఉండవలసిన ప్రధానమైన మనసులోని నియమం ఏమిటి అంటే, నేను నా మనసుకి నచ్చిన రూపంగా మా కులదైవంగా ఎవరొచ్చారో వాళ్ళని మధ్యలో పెట్టి పూజిస్తున్నాను తప్ప వీళ్ళందరి మధ్య భేదభావం ఉన్నదని నేను భావన చెయ్యట్లేదు. ఇవన్నీ జ్యోతులే అని నలుగురిని ఆరాధన చేసి మధ్యలో ఉన్న వారి దగ్గరికి వెడతారు పంచాయతనంలో. అట్లా పూజ చేసిన కారణం చేత సరి అయినటువంటి భావన, పటిమ, పరిణతి ఏర్పడతాయని శంకర భగవత్పాదులు మనకి పంచాయతన పూజని అందజేశారు. అటువంటి పూజా విధానాన్ని మనందరం కూడా పాటించి శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావము లేని మనస్థితిని పొందాలి.